హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ ఒక డైలీ వ్లాగ్, అంటే ఒక డే నా వ్లాగ్ ఎలా ఉంటుందో చూపిద్దామని పెడుతున్నాను అనమాట. ఇవాళ ఏంటంటే ముందు అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి కొంచెం ఎమోషనలేనండి. ఎందుకంటే ఒక మనిషి నిన్న ఉంటే ఇవాళ ఉండట్లేదండి. అసలు నాకు చాలా బాధేస్తుంది. అంటే లైఫ్ గురించి ఆలోచించుకుంటే మటుకు. ఎందుకంటే మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఎక్స్పైర్ అయ్యారు. తను వచ్చేసి జగిత్యాలలో ఉంటుంది మా ఫ్రెండ్. కాకపోతే ఓటేయడానికి వచ్చి యాక్సిడెంట్లో చనిపోయారండి. నాకు చాలా బాధేస్తుంది. ఆ రోజు నుంచి అనిపిస్తుంది అనమాట, ఇవాళ ఉన్నదే మనది, రేపటిది ఏమీ ఉండదు మనకు అని చెప్పేసి చాలా బాధ అనిపించిందండి. అప్పటి నేను వీడియోలు అసలు చేయట్లేదు. అంటే వీడియోలు చేసే మూడు ఏం ఉండట్లేదు అనమాట. ఎందుకంటే క్లోజ్ ఫ్రెండ్ కదా, దాంతో నేను ఫోన్ కూడా మాట్లాడలేదు. ఏడుపు వచ్చేస్తుంది నాకు. సో క్లాస్మేట్ అనమాట. సో మనిషి జీవితకాలం ఎంత లేదండి, జస్ట్ తామరాకు మీద నీటి బొట్టులాగా ఉందన్నమాట. సో కళ్ళు మూసి నిద్రపోతే మళ్ళీ మార్నింగ్ లేసే వరకు కూడా నమ్మకం లేదనమాట. సో మీరు గమనించారో లేదో, నా వీడియోస్ రావట్లేదు 1 వీక్ నుంచి. దాదాపు 13th నాడు ఓటింగ్స్ అయినాయి. నెక్స్ట్ డే మార్నింగ్ పాపం తను అన్నీ ఎక్స్పైర్ అయ్యారు. సో అది తెలిసిన నుంచి నాకు బాధనే ఉంది. దాంతో ఫోన్ చేసి మాట్లాడదామన్నా ఏం మాట్లాడాలి అనే థాట్ ఒకటి. సో వెళ్ళి కలవాలి. మెయిన్ థింగ్ ఏంటంటే కలిసే ధైర్యం కూడా లేదు నాకు. సో వెళ్ళి కలవాలి. బట్ ఎప్పుడు వెళ్తామో తెలియదు, కానీ వెళ్ళాలన్నమాట. సో నా ఫస్ట్ వీడియో ఇదే అనమాట. దాని తర్వాత ఆ ఇన్సిడెంట్ తర్వాత సో ఉన్నంతసేపే అండి ప్రేమ, ఆప్యాయతలు, అనుబంధాలు ఇవన్నీ. సో ఒక మనిషి పోయిండు అన్న తర్వాత ఏమి ఉండదన్నమాట. మనకు కూడా ఎప్పుడో ఒకటప్పుడు ఉంటుందండి, బట్ మనకు తెలియదు ఎప్పుడు ఎండ్ మన లైఫ్ అనేది. బట్ అంత తొందరగా తీసుకెళ్ళొద్దండి దేవుడైనా కానీ. చిన్నపిల్లలు ఉంటారు కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే కొడుకులు, కొడవళ్ళు, బిడ్డలు పట్టించుకునే వాళ్ళు. అలాంటి వాళ్ళు అయితే ఓకే. బట్ ముందు చాలా ఫ్యూచర్ ఉంది పిల్లలకి. సో అట్లాంటి వాళ్ళ మట్టుకు కొంచెం నాకు అంటే చెప్తున్నాను, కానీ నుదిటి రాత అంటారు చూసిండ్రా, ఎలా రాసుకొచ్చుకుంటే అలా అన్నట్టు పాపం అన్నయ్య అంతే రాసుకొచ్చుకున్నట్టున్నాడు. సో అందుకని నాకు వీడియో చేద్దామన్న ఇంట్రెస్ట్ కూడా లేదండి. ఎందుకంటే ఏవో 2-3 షార్ట్స్ పాతవి ఉన్నాయి పెడుతున్నాను అనమాట. అవి కూడా ఫ్రెష్గా చేసినవి కావు, పాత వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఇవాళ మళ్ళీ మండే, ఇవాళ ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. మా ప్రణవి, మా ఫ్రెండ్ పేరు, తన ఇన్సిడెంట్ తర్వాత. మెయిన్ ఒకటి తెలుసా అండి మీకు, ఇంట్లో వాళ్ళకంటే ఫ్రెండ్స్తో రిలేషన్ ఎక్కువ ఉంటుంది మనకి. సో ఇదండి. అందుకని అంటే ఎవరైనా అనుకుంటారు కదా వీడియోస్ ఏం రావట్లేదు అని అనుకుంటారు, కాబట్టి సరే ఒక వీడియో అయితే చేసి పెడదాము. సరే అలాగే మెయిన్ డ్రైవింగ్ చేసే వాళ్ళు మట్టుకు కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి. మీరు డ్రైవ్ చేస్తూ ఉంటే మీకంటూ మీకోసం ఇంట్లో అదే చూసే భార్య పిల్లలు ఉన్నారని ధ్యాసలో పెట్టుకొని వెహికల్ డ్రైవ్ చేయండి. ఎందుకంటే మీరు పోతే మీరు ఒక్కరే పోరండి, టోటల్ ఫ్యామిలీ పోతుంది. ఇటున్న ఫ్యామిలీ, అటు 2 ఫ్యామిలీస్ పోతాయి అన్నమాట. ఎందుకు తల్లిగారు అత్తగారు సైడు. సో అలాంటి రిస్క్ ఎప్పుడు చేయకండి ఎవరైనా కానీ. ఒకటి మనకు దాని ఏమంటారు, దేవుడు తప్పించేది తప్పిస్తాడు, బట్ తప్పించేది లేకుంటే మాత్రం ఏం చేయలేము. మన చేతులారా మనమే చేసుకుంటున్నాము. ఎందుకంటే వేరే ఇన్సిడెంట్లు చెప్తున్నాను. అంటే ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ అలాంటివి. సో అలాంటివి మాత్రం మానుకోండి. మెయిన్ కార్లో సీట్ బెల్ట్ పెట్టుకోండి. వెహికల్లో హెల్మెట్ పెట్టుకోమని చెప్తున్నాను, బట్ నేను పెట్టుకోను. ఎందుకంటే మా విద్యానగర్ టు టవర్ సర్కిల్ తక్కువ డిస్టెన్సే. నాకు కొంచెం హెడేక్ ప్రాబ్లం ఉందండి. నాకు హెల్మెట్ పెట్టుకుంటే తలంతా దిమ్ము ఉంటుంది అసలు. నాకైతే హెవీ ప్రాబ్లం ఉంది హెడ్. సో అందుకని నేను హెల్మెట్ క్యారీ చేయను. ఎందుకంటే నాది అవుట్ స్టేషన్ వెళ్తే పెట్టుకోవచ్చు లాంగ్ డ్రైవ్లో,
బట్ ఇక్కడ మాత్రం నేను పెట్టుకోను, ఓపెన్గా చెప్తున్నాను. బట్ లాంగ్ డ్రైవ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ ప్రికాషన్స్ పాటించాలి ఎవరైనా కానీ. మెయిన్ భార్య పిల్లలు తల్లిదండ్రులు ఇవన్నీ ఉన్నోళ్ళు, ఇక లేని వాళ్ళ సంగతి దేవుడు ఎరుగు, కానీ ఉన్నోళ్ళు మట్టుకు అలాంటి కేర్ తీసుకోండి. సో ఇవాళ వీడియో ఏంటంటే, మళ్ళీ నాకు ఏదో కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినట్టుంది మా ప్రణవ్ ఇన్సిడెంట్ తర్వాత. మా ఫ్రెండ్ జయ ఉంది, దానికి ఒక 2 సార్లు కాల్ చేశాను ఏంటి అని అదే రోజు. బట్ మళ్ళీ తనకు కూడా నేనేం కాల్ చేయలేదు. సో ఎవరిని ఎక్కువ డిస్టర్బ్ చేయొద్దు కదా, అంటే ఎవరి టెన్షన్స్ వాళ్ళకు ఉన్నాయి ఇప్పుడు. సో మళ్ళీ కాలేజెస్ స్కూల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి, ఇంకో 10 days అయితే. అది ఎవరి టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి కదా, ఎవరి లైఫ్లో వాళ్ళకి. సో నేను ఒకసారి వెళ్ళి తనని కలిసేసి వద్దామని థాట్. సో ఇదండి ఇవాళ వచ్చేసి వీడియో. ఆఫ్టర్ సో మెనీ డేస్ అయితే కొత్తగా అనిపిస్తుంది మీతో మాట్లాడుతుంటే కూడా. ఏం మాట్లాడాలో కూడా అర్థం అవుతలేదు అనమాట. సో ఇదండి యాక్చువల్లీ ఇవాళ ఓపెన్ చేస్తున్నాను. ఇది పోపులో పెట్టా. ఇది మా వారు ఆన్లైన్లో పెట్టారు ఆర్డరు. అయితే నేను ఎప్పుడు అంటూ ఉంటాను అనమాట, నాకు ట్రాన్స్పరెంట్ది కావాలి అని చెప్పేసి. సో ఇది ట్రాన్స్పరెంట్ అనమాట. పైన గ్లాస్, అంటే గ్లాస్ ఇది ఫైబర్తో వచ్చింది. మళ్ళీ బౌల్ సైజ్ కూడా పెద్దగా ఉందండి, చిన్న చిట్టిగా లేదనమాట, పెద్దగా ఉంది. ఇదిగోండి సేమ్ యాజ్ యూజువల్ పోపుల డబ్బాలు ఎన్ని గిన్నెలు ఉంటాయో అన్ని 7 గిన్నెలు, ఒక స్పూను. చాలా బాగుందండి. దీని కాస్ట్ వచ్చేసి 350 అట ఆన్లైన్లో. నాది పాతది ఏంటంటే ఇట్లా పలిగిపోయిందండి. యాక్చువల్లీ అంటారు కదా పలిగిన వస్తువులు ఇంట్లో ఉంచుకోవద్దు అని. ఇలా మొత్తం క్రాక్ వచ్చిందనమాట. ఇది నేను నా పెళ్ళి, మా అమ్మ ఇచ్చిన పోపుల డబ్బా అనమాట ఇది నా పెళ్ళిలో. అంటే సిన్స్ 28-29 years అవుతుంది. అప్పటి నుండి ఇదే మెయింటైన్ చేస్తున్నాను దీన్ని. సో ఇవాళ దీన్ని చేంజ్ చేస్తున్నాను. మధ్యలో మీరు చూసుంటారు ఒకటి వుడ్ మార్చాను. బట్ ఏంటంటే వుడ్ సేమ్ ఇదే ఫైబర్ పోయిందండి. కాకపోతే పోతే అది కార్పెంటర్ మార్చరాదు మేడం అని చెప్పాడు. సో అందుకని దాన్ని పక్కన పడేసిన. మళ్ళీ కొత్తగా ట్రై చేస్తుంటే నాకేంటంటే మెయిన్ ధైర్యం చెయ్యాలి, నేను ఎక్కువ కాస్ట్ ఉంటే. బట్ ఇది మా ఆయన్ని ఆన్లైన్లో సెర్చ్ చేయమంటే సెర్చ్ చేస్తే 350కి దొరికింది. మళ్ళీ నాకు ఈ సైజ్ మంచిగా నచ్చిందండి. చూసింది ఎంత పెద్దగా ఉందో. ఇవి చూసారు ఎంత చిన్నగా ఉన్నాయో. సో పోస్తే నిండుగా ఉంటుంది అనమాట. అందుకని ఇది ఇవాళ ఓపెన్ చేస్తున్నాను ఈ పోపుల డబ్బాని. ఇదిగోండి పప్పు గడికి కుక్కర్లో పెట్టేసుకున్నా, స్టవ్ ఆన్ చేసేసుకున్నా, రైస్ ఆన్ చేసేసుకున్నా. సో ఇప్పుడు దీంట్లో అన్నీ పోసేద్దాం, ఆవాలు జీలకర్ర అవన్నీ వేసి. సో ఇదిగోండి పోపుల డబ్బా నింపేశాను. పెద్దవాళ్ళు ఒక మాట అంటారండి, ఎప్పుడైనా పోపుల డబ్బాలో ఏ గిన్నె ఖాళీ ఉండొద్దు అంటారు. సో ఎంతవరకు నిజమో తెలియదు, కానీ అలా ఖాళీ ఉంటే ఆ సంసారంలో ఏదో లోటు ఉంది అని అంటారు. సో అనేది మా అమ్మ, ఏ గిన్నె కూడా ఖాళీ ఉంచకుండా అన్ని నిండుగా ఉంటే, పోపుల డబ్బా నిండుగా ఉంటే సంసారం నిండుగా ఉంటుంది అనేది ఒక నానుడి అనమాట. సో మనకి ఏది నిండుగా ఉన్నా లేకున్నా మట్టుకు ఈ పోపుల డబ్బా మాత్రం నిండుగా ఉంటే సరిపోతుందండి. ఇదిగోండి మెయిన్ ఇంట్లో పసుపు తగ్గద్దు అంటారు. పసుపు, ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవి. సో అందుకని నేను ఎప్పుడు ఇట్లా ఫుల్ఫిల్ చేసే పెడుతూ ఉంటాను. సగం కాగానే సగం అవగానే మళ్ళీ పోసేస్తూ ఉంటాను అనమాట. సో ఎలా ఉంది నా పోపుల డబ్బా? బాగుంది కదా, చాలా పెద్దగా ఉంది క్వాంటిటీ పోపుల డబ్బాది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే నాది వుడ్ దానికి ఏంటంటే వాడు ఫ్లాట్గా ఇచ్చాడు అనమాట. ఆ స్పూను, ఇక్కడ స్పూన్ కనిపిస్తుంది కదా, ఆ స్పూన్ నొక్కి ఫైబర్ పగిలిందనమాట. సో దీనికి ఏంటంటే వీడు కొంచెం హైట్ పెంచాడు క్యాప్కి. సో దాని మూలంగా మనకి ఇది మూతకు రాకట్లేదు ఆ స్పూను. ఇదిగోండి ఇది నా పోపుల డబ్బా. ఇంకో విషయం అండి, దీనిపైన మా ఆయన పేరు కూడా రాశాడు. దీనిపైన ఏం పేరు రాశాడో నేను చూడలేదు, కానీ ఒకటి మన దగ్గర అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి మన ఇంట్లో. సో దాంట్లో సిల్వర్ పెన్ అని ఒకటి ఉందన్నమాట. దాంతో పేరు రాసి నిన్న డేట్ వేశారు. నిన్న వచ్చింది కాబట్టి నిన్న డేట్ వేసి పెట్టారనమాట. మామూలుగా బోలా షాప్లో అయితే మనము పేరు రాయించుకుంటాం కదా, అలా. ఇదండి నా పోపుల డబ్బా. ఇదిగోండి నా దేవుణ్ణి చూపే కూడా చాలా రోజులు అవుతుంది. దీపం పెట్టుకోవాలి. ఇంత పూజ రూమ్లో దీపం లేకుంటే కూడా చాలా మనసు బాధగా ఉంటుంది. లేట్ అయింది ఇవాళ. ఓకే దీపం పెట్టుకుందాం. ఇదిగోండి పూజ అయిపోయింది.
సో ఇప్పుడు రెడీ టు షాప్. ఇదిగోండి నా బండికి వల్ల ఎన్ అనే లెటర్ పేస్ట్ చేశాను 2 సైడ్ ప్లాస్టర్తోని. ఒకటి ఉండే అనమాట నా దగ్గర ఎన్ లెటరు. సో ఇది నా బంగారం. చూసిన నెంబర్ ప్లేటు ఇరిగిపోయింది, అయినా దీన్నే మెయింటైన్ చేస్తున్నాను అనమాట. బ్యాక్ సైడ్ ఉందిలేండి నెంబర్ ప్లేటు. ఇదిగోండి బ్యాక్ సైడ్ ఉంది, మళ్ళీ మీరు నెంబర్ ప్లేట్ లేదనుకున్నారు. ఇది నా బంగారం. సో ఇవాళ నా బండికి ఎన్ వచ్చేసింది. సో వచ్చేసండి షాప్కి. ఇప్పుడు ఇది నా షాప్ టైమింగ్. ఈవినింగ్ 3 వరకు ఉంటాను. 3 to 4 o'clock వరకు షాప్లో ఉండేసి వెళ్ళిపోతాను అనమాట. సో ఇక్కడ చూసుకునే వరకు ఇక్కడ చూసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి యాజ్ యూజువల్ నా పనులన్నీ వెయిట్ చేస్తూ ఉంటాయి. సింక్లో బోళ్ళు, ఇల్లు ఉడవడము, మళ్ళీ ఎక్స్ట్రా వర్క్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఇదండి షాప్లో వర్క్ వచ్చేసి నాకు కొంచెం కంప్యూటర్ వర్క్ ఉంటుంది. స్టాక్ ఎక్కివ్వడము, స్టాక్ బిల్స్ కొట్టడము, స్టాక్ డిస్పాచింగ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇది నా షాప్ డ్యూటీ. ఇది మా షాప్లో నేను ఎక్కువ సిస్టమ్ వర్క్ ఎక్కువ చేసుకుంటాను. ఫ్రెండ్స్ ఇంటికి వచ్చేసాను. 3:15 అవుతుంది ఇప్పుడు టైము. సో ఇవాళ నా డే వ్లాగ్ ఎలా ఉంటుందని చెప్పాను కదా, దాంట్లో భాగంగా ఎండ దారంగా అంటే డెడ్ దారంగా కొడుతుంది. వాళ్ళ ఎండ ఫుల్ చికాకు వస్తుంది. ఎండతోని ఘోరంగా ఎండ కొడుతుంది. సో వచ్చినాక ఇప్పుడు వచ్చేటప్పుడు ఒక 6 type వెజిటేబుల్స్, మ్యాంగోస్ తీసుకొని వచ్చాను. ఇంట్లో వచ్చేసరికి మళ్ళీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా అండి, చూపిస్తారండి. ఇవ్వండి ఖాళీ బాటిల్స్, ఎక్కడ చెత్త అక్కడ. ఇదిగోండి సింక్లో బౌళ్ళు, ఇగో ఇక్కడ చెత్త. స్టవ్ నీట్గా గడిపోయానా, ఇక్కడ ఏదో వేడి చేసుకున్నారో దాని చెత్త. ఇవన్నీ ఇలా ఉంటాయి. చూసే వాళ్ళకి ఏంటంటే మీకేంటండి అంటారు. ఇదిగోండి ఇంట్లో చెత్త. ఇప్పుడు బౌల్ తోమేసుకొని ఇల్లు ఉడిచేసుకొని మళ్ళీ బాటిల్స్లో వాటర్ నింపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. నేను వచ్చేసరికి నా పూజ రూమ్ దీపం వెలుగుతుంది. సో ఇది ప్రస్తుతానికి 3 గంటలకు 3:30కి మా ఇంట్లో పరిస్థితి. ఎండ సూర్యుని చూపిస్తాను చూడండి, కనిపిస్తుందా? అంత దారుణంగా ఎండ కొడుతుంది ఇవాళ. సో ఇవాళ డే అయిపోయిందండి. టైం వచ్చేసి 7:30 అవుతుంది. 7:30కి రైస్ పెట్టేసి, సో ఇలా మండే కాబట్టి ఇంకా అది లంచ్ అవ్వలేదు, ఈవినింగ్ తిందామని ఆగా అనమాట. సో ఇప్పుడు అన్నం తినేస్తే కథం, ఇవాళ డే క్లోజ్. సో ఇదండి నా ఇవాళ బ్లాగ్. ఎలా జరిగింది అనేది, ఒక డే మొత్తంలో ఎలా ఉంటుంది నాది, దాని ఏమంటారు హడావడి లైఫ్ అంటారు చూసిండ్రా, టక్క 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 అవన్నీ పనులు చేసుకోవాలి. ఇట్లా దాని ఏమంటారు వెళ్ళ తీసుకోవాలంటారు చూసిండ్రా, ఆ స్టైల్లో అయిపోతుంది అనమాట ఒక డే. ఇదిగోండి నా పూజ అయిపోయింది. ఇదిగోండి నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈవినింగ్ దీపం పెట్టేసుకున్నాను ఇక. సో నాకు మార్నింగ్ రైస్ ఉంది, 7:30 అవుతుంది, హంగ్రీ ఆకలిస్తుంది. అన్నం తినేసేసి రెస్ట్ అంతే అండి. సో ఇక వీళ్ళ కోసం ఇంకా రైస్ వండాలి, ఆడ కడిగి పెట్టాను బియ్యం. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. ఇంకొకటండి, డ్రైవింగ్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చేయండి. సీట్ బెల్ట్ పెట్టుకోండి, 2-wheeler మీద వెళ్ళాలి హెల్మెట్ పెట్టుకోండి, నైట్ జర్నీస్ మానుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ అయితే తప్ప వెళ్ళకండి. సో అంటే మీతోని ఒక 2 కుటుంబాలు ముడిపడి ఉంటాయి మీతోని. అంటే మీరు ఒక్కరే పోతే నష్టం లేదు, మీతో పాటు ఇటు ఫ్యామిలీ సఫర్ అవుతుంది, అటు ఫ్యామిలీ సఫర్ అవుతుంది. సో అంటే ఈ మధ్యన యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి కదా, అందు గురించి చెప్తున్నాను అనమాట. సో మీరు కేర్ఫుల్గా ఉంటేనే లైఫ్స్ అన్నీ బాగుంటాయి కదా పిల్లలవి. సో ఇదండి, చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను, కొంచెం అప్సెట్గానే ఉంది.
సో చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. నా ఒపీనియన్ చెప్తున్నాను అనమాట. సో ఇలా ఉండాలి అనేది. తర్వాత మీ ఇష్టం అండి. ఓకే, బాయ్.